అసెంబ్లీలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఏపీ ప్రభుత్వం భగ్గుమంది. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించింది. కాసేపట్లో మంత్రి నిమ్మల రామానాయుడు మీడియా ముందుకు రాబోతున్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసం రాయలసీమ లిఫ్ట్ పనులు నిలిపివేశారన్న రేవంత్ వ్యాఖ్యలను తప్పుపట్టింది ప్రభుత్వం. రేవంత్ వ్యాఖ్యలు అసంబద్ధమని పేర్కొంది. చంద్రబాబు కేంద్రంగా తెలంగాణలో అధికార విపక్షాలు రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నట్టు ఆరోపించింది. ఏపీ నీటి హక్కులు, సీమ సాగునీటి ప్రయోజనాల్లో రాజీ ఉండబోదని తెలిపింది. జగన్ హయాంలో అనుమతులు లేకుండా రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు పనులు చేపట్టారని ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. సీమకు రోజుకు 3 టీఎంసీలు అంటూ ప్రకటనలు చేసి నాడు జగన్ ప్రభుత్వం పనులు చేపట్టిందని తెలిపింది. జగన్ చేసిన ప్రచారంతో లిఫ్ట్ పనులపై తెలంగాణ ప్రభుత్వం కోర్టులో కేసులు వేసిందని గుర్తు చేసింది. కేంద్రం ఎన్జీటీతో పాటు పలు చోట్ల ఫిర్యాదు చేసిందని పేర్కొంది ఏపీ సర్కార్. తెలంగాణ ఫిర్యాదులను విచారించి అనుమతులు లేనందున పనులు నిలిపివేయాలని 2020లోనే ఎన్జీటీ కేంద్రం ఆదేశాలు ఇచ్చిందని వివరించింది. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందే కేంద్రం పనులను నిలిపివేయించినట్టు తెలిపింది ఏపీ సర్కార్. రాయలసీమ లిఫ్ట్ పై రేవంత్ వ్యాఖ్యలను ఏపీ సర్కార్ ఖండించింది. కాసేపట్లోనే కూడా దీనికి సంబంధించి కూడా ఒక మీడియా సమావేశం పెట్టి కూడా వివరించబోతున్నట్టుగా తెలుస్తోంది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కాంతి అందిస్తారు. కాంతి. బిందు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి ఒక ప్రకటన ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతుంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును తన ఒత్తిడి వల్లే చంద్రబాబు నాయుడు ఆపివేశారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం కలకలం సృష్టిస్తోంది. వైసీపీ దీనిని తీవ్రంగా ఖండిస్తుంది. చంద్రబాబు రాయలసీమకు మరణ శాసనం రాశారని ఆరోపిస్తోంది. అయితే ఏపీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను ఖండించింది. రాయలసీమ ప్రాజెక్ట్ విషయంలో అసలు ఏం జరిగింది అనే వివరాలను వెల్లడించడం జరిగింది. తన వల్లే రాయలసీమ ప్రాజెక్ట్ ఆగిపోయింది అంటూ ఏదైతే రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను ఏపీ ప్రభుత్వం అయితే ఖచ్చితంగా దానిని తిప్పికొట్టింది. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కి సంబంధించి తెలుగు రాష్ట్రాల మధ్య మంచి సంబంధాలు ఉండాలనే ఉద్దేశంతో ఇప్పటి వరకు దీనిని మాట్లాడలేదంటానికి, దీనికి సంబంధించి రాయలసీమ ప్రాంతానికి సంబంధించి ఏదైతే సీఎం ఏదైతే ఎత్తిపోతల పథకానికి సంబంధించినటువంటి దానిపైన కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు వెళ్తోంది. లిఫ్ట్ ఇరిగేషన్ కి సంబంధించినంత వరకు కూడా జగన్ హయాంలో అనుమతులు లేకుండా రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్ పనులు చేపట్టారని తెలిపడంతో పాటు నీటి హక్కులు, సీమ సాగునీటి ప్రయోజనాల విషయంలో రాజీ ఉండబోదని కూడా స్పష్టం చేసింది. బిందు. రైట్, థ్యాంక్ యూ కాంతి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.